నేను అయోధ్యకు వెళ్లి రాణి కౌసల్యకు ఏమని చెప్పమంటావు రామా? నీ కుమారుడిని అడవులలో విడిచివచ్చాను అనా? రామా, నేను నీకు ఎలాంటి ఇబ్బంది కలిగించను. నీకు సాయంగా ఉంటాను. నిన్ను రథం మీద తీసుకుని వెళ్తాను. నేను నీతోనే అరణ్యములో ఉంటాను. నీవు లేని అయోధ్యలో ఉండలేను. వెంటనే రాముడు సుమంత్రా, నేను నిన్ను ఎందుకు పంపుతున్నానో తెలుసా? నేను నిజంగా వనవాసమునకు వెళ్ళాను అని నీవు కైకకు చెబితేనే ఆమె నమ్ముతుంది. లేకపోతే నా తండ్రి నన్ను వేరొక చోట పంపాడు అనుకుంటుంది. నీవు వెళ్ళి కైక మనస్సులో ఉన్న అనుమానం తొలగించు. కాబట్టి నీవు అయోధ్యకు వెళ్ళక తప్పదు. తరువాత రాముడు గుహుడు వైపు చూసి మిత్రమా, నేను జనావాసములలో నివసించరాదు. కేవలం అరణ్య ఆశ్రమాలలో ముని వేషధారణలో ఉండాలి. నేను లక్ష్మణుడు జటలు ధరించటానికి అనువుగా మర్రిపాలు తెప్పించు. అదే విధంగా మర్రిపాలు తెప్పించగా రాముడు లక్ష్మణుడు దానిని వెంట్రుకలకు పట్టించారు. ఇప్పుడు రామ లక్ష్మణులు ముని వేషధారులు అయ్యారు. రాముడు త్వరగా గంగానది వైపు వెళ్ళగా సీత వెనక లక్ష్మణుడు రాముని అనుసరించారు. లక్ష్మణా, నీవు పడవలో ఎక్కి తరువాత సీతను ఎక్కించు. కాని ఈ లక్ష్మణుడు ముందు సీతను పడవలో ఎక్కించి తరువాత తాను ఎక్కాడు. రాముడు పడవలోకి ఎక్కాడు. గంగకు నమస్కరిస్తూ సుమంత్రుడికి గుహుడికి వీడుకోలు చెప్పాడు. పడవ గంగానది మధ్యకు చేరుకుంది. అప్పుడు సీతాదేవి గంగకు నమస్కరిస్తూ మొక్కుకుంది, తల్లీ గంగామాత, నేను రాముడు లక్ష్మణుడు 14 ఏళ్లు వనవాసము చేసి సుఖంగా తిరిగి వచ్చేటట్టు దీవించు. తిరిగి వచ్చినప్పుడు నిన్ను పూజిస్తాము. నీ దీవెనలు ఫలించి రాముడు అయోధ్యకు తిరిగివచ్చి పట్టాభిషేకం చేసుకున్న నాడు నీ ప్రీతి కొరకు బ్రాహ్మణులకు లక్షలాది గోవులను వస్త్రములను దానంగా ఇస్తాను. నేను వనవాసము నుండి తిరిగి వచ్చిన తరువాత నీకు 100 కుండలతో మద్యమును మాంసాహారం సమర్పించుకుంటాను. నీ తీరము వద్ద ఉన్న సమస్త దేవాలయాలలోనూ పూజలు చేయిస్తాను. మమ్మల్ని క్షేమంగా అయోధ్యకు తిరిగి వచ్చేటట్టు దీవించు.